దేవుని స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము ఆగస్టు నెల 10వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 103వ సంకీర్తన 8వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము మన తండ్రి అయిన దేవుని యొక్క దయను, ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన సమృద్ధి గల కృపను మనము ధ్యానించుకుంటున్నాము. ఈ కీర్తనలో దావీదు తన జీవితమంతయు కష్టాలు పోరాటాలతోనే సాగింది. రాజు అయినను ఆయనకి శ్రమలు తప్పలేదు, అవమానాలు తప్పలేదు, ఎదురుదాడులు తప్పలేదు. ఎన్ని తప్పకపోయినా ఆయనకి అండ, దుర్గము, ఆశ్రయము దేవుడే. ఎంత రాజైనా సరే, ఎంతో ఆయనకి ఎంత సైన్యమున్నా అది ఆయన పక్కన పెట్టేస్తాడు. మానవులు అంతే. మనకి కావాల్సింది దేవుని యొక్క ఆశ్రయము, దేవుని ప్రేమ, దేవుని కృప మనకు కావాలి అని అస్తమానము దేవుని ఆశ్రయిస్తూ దేవుని మందిరములోనే ఆయన గడిపేవాడు. ఆయన శ్రమలకు, అవమానాలకు, దౌర్జన్యాలకు, దాడులకు అన్నిటికీ గురైనా సరే ఎప్పుడు దేవుని మాత్రం ఆయన విడనాడలేదు. దేవుని ఆశ్రయం పొందుకొని ఆయన రెక్కల చాటున జీవించాడు. శ్రమల కోర్చి యెహోవా దేవుడు దయగలవాడని, దీర్ఘశాంతుడనియు, విస్తారమైన కృప కలిగిన వాడనియు దావీదు ఆయన హృదయానుపూర్తిగా ఆయన వివరించుచున్నటువంటి గొప్ప ఆత్మీయ మాటలివి. ఆనాడు అరణ్యములో ఇశ్రాయేలీయులు సణుగుతూనే దేవుడి మీద తిరుగుబాటు చేస్తూనే ఉండేవారని, ఆయనను దీర్ఘశాంతము గల దేవుడు వారి అవసరతలు తీరుస్తూనే వారిని ముందుకు నడిపిస్తూ ఉండేవాడట. వారు నడుచుతున్నప్పుడు వారి ముందర నడుస్తున్నది దేవుడే. అది వారికి, ఇశ్రాయేలీయులకి గుర్తింపు లేదు. దేవుడు చేసిన మేళ్లను వాళ్ళు విస్మరించారు. దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు. వాళ్ళకి ఇశ్రాయేలీయులు నడిచేటప్పుడు వాళ్ళకి ఎదురుగా మేఘస్తంభము, అగ్నిస్తంభము వారికి అండగా ఉంచి వారి ప్రతి అవసరాలు కూడా అంత అరణ్య ప్రాంతంలో కూడా అన్నీ తీరుస్తూ ఉండేవాడు దేవుడు. ఎందుకని? వాక్యానుసారంగా వెళితే మనము ఆయన దీర్ఘశాంతుడు. ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని తిరగబడినా ఆయన శాంతము దీర్ఘమైనది. అది ఒక్కదాంతో ఆగిపోయేది కాదు. ఆయన కృప సమృద్ధిగా ఇచ్చేవాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము అదే కోవలో ఉన్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. మన జీవితాల్లో దేవునికి ప్రార్థనలు చేస్తున్నాము, కానీ ఆ ప్రార్థనలలో విశ్వాసము, సరైన నమ్మకము లేకపోయిన విషయం దేవునికి మాత్రం తప్పకుండా తెలుసు. అలాగా విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ ఇవనేది లేకపోయినా, లేవని దేవునికి తెలిసినా మన ప్రార్థనను వింటాడు, మన అవసరతలను
తీరుస్తూనే ఉన్నాడని కీర్తనకారుడు తెలుపుచున్నాడు. మన నిర్లక్ష్యం, మన భక్తిహీనత, మన అసూయ, మన ద్వేషాలు నిత్యం ప్రతి క్షణం యేసుప్రభు వారిని సిలువ వేస్తూనే ఉన్నాము. అయినా దేవుడు తన దీర్ఘశాంతముతో ఆయన కృప మనపై కురిపిస్తూనే ఉన్నాడు. ఎందుకని? వాక్యానుసారంగా వెళితే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అందుకనే మనము మన యొక్క పనులలో, మన మాటలలో, మన క్రియలలో, మన యొక్క యాటిట్యూడ్లో ఎలా ఉంటుందంటే, దేవుడు తన దీర్ఘశాంతముతో ఆయన కృప మనపై కురిపిస్తూనే ఉన్నాడు, మనల్ని ఆదరిస్తూనే ఉన్నాడు. మనం దేవుని ఆజ్ఞను పాటిస్తూ నమ్మకమైన వారముగా మనం జీవించాలి. ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థనలు మనము చేస్తూ ఉండాలి, దేవుని ఆశ్రయిస్తూ ఉండాలి. అప్పుడు మనము దేవుని నుండి పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము తండ్రి ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డలో తండ్రి దేవా, నీవు మాపై చూపించుతున్నటువంటి కనికరాన్ని, శాంతాన్ని, నీవు వర్షింపజేయుచున్నటువంటి కృపను మేము పొందుకుంటూ తండ్రి, మరలా దేవా మేము అదే మాదిరిగా దేవా నీ యందు భయభక్తులు కలిగి నీకు నమ్మకమైన బిడ్డలముగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.